నీ అమ్మతో నువ్వు అట్లనే అంటావా దౌడల మీద లోపలికి రావడానికి ఎవరన్నా ఏదైనా ఫంక్షన్ చెప్పడానికి భయపడతారు. పాప కూడా ఈయన వచ్చి గే అన్నాడు అంటే కథ మీద పోయి అత్తమ్మ దగ్గర పడుకుంటుంది, నా దగ్గరికి అస్సలు రాదు. ఆ చుట్టాలలో నా తోడబుట్టిన చెల్లె నా దగ్గర రానియాడు, అమ్మని రానియాడు, తండ్రిని రానియాడు, ఒక తోడబుట్టినండి రానియాడు, ఎవరిని రానియాడు. జస్ట్ నువ్వు రాకుండా సరే మేము పోయి లోపల కూర్చొని మాట్లాడతాము. నువ్వు ఏడున్నా వాళ్ళు వచ్చి పట్టుకొని వచ్చి నీ ఆడికైనా నీ పైన నీ అంగిప్పుకుంటూ కొట్టుకుంటూ వస్తారు. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవి ఏం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. అమ్మ పాలతో మంచిగా మాట్లాడినా ఇంకా వేరే వాళ్ళు నిన్నెందుకు అంటారు? అమ్మ నీకు ఫస్ట్ నీకు బుద్ధి ఉండాలమ్మా. ఇలాంటి గర్దిగంతో కావాలి నాకు ఇట్లా నేను టార్చర్ భరించలేను అసలు. నేను ఏమన్నా ముందుకే నేను నన్ను మధ్యలో వేసేసి ఏదో ఒక పళ్ళు రాలగొట్టే నోరు లేపి చేతులు లేపినా ఇంకో చీర కొడతా. అమ్మ చెప్తే అర్థమవుతలేదు అదో గర్ది ప్రతిరోజు ఇదేనా బుద్ధి నీ అమ్మతో నువ్వు అట్లనే అంటావా దౌడల మీద అమ్మ పాలతో ముండ కొడుక చెప్తా కడుపుకు అన్నం తింటున్నావు అర్థమవుతుందా? నువ్వు రోజు పొద్దుంతా తాక్కుంటే ఏం పీక నీకు తాగుతావు? ఏం కష్టం పీక్తున్నావు అని తాగుతావు? ఏమైనా చేస్తాడా ఇడు? ఏం ఎందుకు తాగుతావు రా? ఏడికైనా వస్తే నీకు అరే ఇప్పుడు తాగినావు కదా ఫాల్తుగా. ఏ అమ్మ ఏం మనిషిరా నువ్వు? ఇట్లా నీ తల్లితో పవిత్రమైనప్పుడు తండ్రి కూడా అంతే పవిత్రమైనది. అర్థమైందా? నీ తల్లి గురించి నువ్వెంత పవిత్రంగా ఆలోచిస్తావో నేను కూడా నా తండ్రి గురించి అట్లే ఆలోచిస్తా. ముందా కొడుకు చెప్తుంటే అర్థమవుతలేదు. మన తాగనీకి పైసలు ఎక్కడికైనా వస్తాయమ్మా? ఎక్కడో దగ్గర నేను దాచిపెట్టాక తీసుకుంటాడు. ఏంది ఇలాంటి లుచ్చా పాడుకోతో ఎందుకుంటున్నావు? పాపని చూసుకొని ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పాల ప్యాకెట్ తెచ్చిన తెలివి లేదు. ఎంత బాధ పెడుతున్నాడు, నరకం పెడుతున్నాడు ఇంట్లో. పాప పెద్దగా అయితే దాని భవిష్యత్తు ఏంది? పుష్పవతి అయినా రేపు తల్లి సంబంధం చూసుకున్నా వాళ్ళు ఇంటి కూడా రావడానికన్నా ఇది తాగోదు ఉంటే ఎట్లా భరిస్తా నేను? ఎక్కడ పోతుంది? చదువులకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు తాగుతున్నావు రా నువ్వు? ఈడికి వస్తుంది కక్కు వస్తుంది మాకు. నీ వాసన చూస్తేనే కక్కు వచ్చి పాడైతుంది. మాటలు మాట్లాడడం, నా తోడబుట్టిన గురించి మాట్లాడడం అవన్నీ నువ్వు నిజమైనవి కావు. అవి వాళ్ళ గురించి నాకు అనవసరం. సొంత తండ్రిని ఉంచుకుంటారా? నువ్వు కూసో దెబ్బలు పడకు, అనవసరంగా దెబ్బలు పడకు. కూసో కాదు సొంత తండ్రిని ఆగమ్మ నువ్వు మాట్లాడవు. సొంత తండ్రిని ఏ కూతురైనా ఉంచుకుంటుందా? ఎఫ్ఐఆర్ ఉంటుందా? అడిగిన దానికి ఆచి చెప్పు. ఉంటుందా అంటే నీ దౌడలు దగ్గరికి అనగబడతాయి. ఇప్పుడు ఉంటుందా ఉండదా? సొంత తండ్రితోని పిల్లకు ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటారా పెట్టుకోరు? ఒకటే మాట పెట్టుకుంటారా పెట్టుకోరా? పెట్టుకో. నువ్వు మీ అమ్మతో నీకేమైనా ఎఫ్ఐఆర్ ఉందా?
ఏమైనా అక్రమ సంబంధం ఉందా? ఉండదు కదా. మరి ఎట్లా అంటున్నావు ఎట్లా అంటున్నావు రా ఫాల్తు పడుకో నువ్వు? మరి ఎవరు అన్నారు అవన్నీ వంటలు? ఆమె అన్నట్టు మాకు ఆల్రెడీ 4-5 రోజుల కన్నా ఫోన్ చేసింది, రికార్డింగ్లు పంపించింది. నువ్వు పోలీస్ స్టేషన్ కాడ కంప్లైంట్ ఇవ్వకపోతే బయటికి రమ్మైతే మస్తు కొట్టుకుంటూ వస్తావు. పక్కన ఏముంటే అవి కొట్టుకుంటూ తీసుకొచ్చినావు. ఏంది ఒక్క రోజు మారలే. సిగ్గుశరం ఉండాలి బాడు. ఈరోజు ఏదో ఒక విషయం తేలిపోవాలి. పంపించేయాలంటికి నేను నీ పెళ్ళాన్ని అమ్మోళ్ళింటికి పంపించాలా? రోజు ఉండి ఏంది మాట్లాడంగా నేను జైల్లో కూర్చోబెడతాడు. నాటకాలు మారుతున్నావా నువ్వు? ఏందిరా నువ్వేందిరా నాకు సారీ చెప్పలేదు లుచ్చగా మా ఫాల్తం ఉండకూడక. నీ ఏం మనిషిరా నువ్వు? రేపు నాడు నీ పిల్ల పెద్దదైందనుకో, ఏమన్నా దాన్ని పుసుకుని ఏదన్నా మాట్లాడినావు అనుకో, నీ అప్పుడు అపూరేమో ఏం చేసుకోవాలరా? నలుగురిలో పోతే ఆమెకి ఇజ్జత్ ఉంటుందా అలా ఫాల్తుగా? నీకు రేపు నాడు నీ చుట్టాలలో పోతే అమ్మో నీమో కూడా నీ సొంత తండ్రితోనే నువ్వు వండుకున్నావు అంటాను. ఆమెనంటే ఓడరా పుసుకుని ఏమన్నా చేసుకుంటే ఆ బిడ్డకు తల్లిని ఎడుకని తీసుకొస్తావురా నువ్వు? ఆమెకి నలుగురిలో పోతే ఇజ్జత్ ఉంటుందా? ఏం మనిషి రా నువ్వు? పొద్దంతా ఎందుకు తాగుతావురా? నీకు ఎవరు పైసలు పొద్దంతా తాగు, నీకు పైసలు ఎవరు ఇస్తారు? కష్టం చేయడానికి చేత కాదా? నువ్వు మొగ్గు నీవావా? నీకు ఆడ గుర్తు రాదు. పైసలు సంపాదించే దగ్గర మొగోడు గుర్తు రాదు. తాగి ఆన్ మీద తెచ్చిపోడు, పెన్నం మీద తెచ్చిపోడు. ఇది మొగతనం. చచ్చిపో, అర్థమవుతుందా? ఏమన్నా తాగి చచ్చిపో. ఇలాంటి బతుకు వదిలి చచ్చిపో. అరే నా మొగుడు చచ్చిపోయిండు కదా అని ఆమె బిడ్డే మీ ఇంట్లో ప్రశాంతంగా బతుకుతారు. ఉన్నన్ని నాళ్ళు ఉంచుకున్నావు, ఉంచుకున్నావు. మనిషిగా గాడిదివారా? మనుషుల పుట్టలేవా నువ్వు? కుజా నీ నోట్లకని మాట తీయకు, వాసన వస్తుంది. కుజా అమ్మ తాగుబోతులో బాడుకోకన్నా. ఏయ్ కుసో, ఏడికి కుసో, అది పట్టుకరా. కూర్చో మాట్లాడుతున్నా కదా, ఏది కూర్చున్నావు అంతగానం ఆగమవుతున్నాను? కూర్చో మాట్లాడు ఆమె ఎవరు? నీ పెళ్ళామే కదా. రేపటి నాడు పుసుకున్న నీ కాలో చేతో ఇరిగిపోయింది అనుకో, ఎవరు చేస్తారు? మీ అమ్మ చేస్తారా? నీ అక్క చెల్లెళ్ళు చేస్తారా? లేకపోతే ఇంకా ఆ మందు షాపులో డబ్బులు ఇచ్చి పైసలు తీసుకురా కదా, ఆడేమన్నా చేస్తారా నీకు? అనడం కాదు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. రేపన్నాడు నీ కాలో చేతో పడిపోతే ఎవరు చేస్తారు నీకు? సేవలు ఎవరు చేస్తారు కదా. ఎడ్డి నాకు కంపు మాటలు వస్తాయి. మరి ఎందుకురా పొద్దుంతా తాగుతూ నీకు సిగ్గుశరం లేదా? తాగి ఏదైనా లివరు ఏమన్నా ఖరాబ్ అయ్యిందనుకో, మళ్ళీ ఆమె దానికోసం ఈమె ఏమమ్మాలి? అప్పుడు ఈమెను అమ్ముకోవాలి. ఇప్పుడు వండుకుంది అనుకుంటున్నావు కదా, అప్పుడు నిజంగానే వండుకొని పైసలు తీసుకొచ్చి నీకు కట్టాలి. ఏం మనిషిరా నువ్వు? నీకు పెళ్లి చేసుకోనీకు ఉంది కానీ పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని కొట్టనీకు ఉంది, పెళ్లి చేసుకొని పెళ్ళంతో పిల్లని కానీ నీకు అంత దమ్ము ఉంది కానీ అలా పోషించే నీకు లేదారా? కాలుతూ పాడుకో, తాగుతావు, పొద్దంతా తాగుతావు. ఏం మనిషిరా నువ్వు? ఏ వైన్స్ గారు తాగుతావు నువ్వు? ఈసారి ఏదైనా వైన్స్ గారు కనిపించాలి, ఆడ నుంచి కుక్కను కొట్టి తీసుకొస్తా. అమ్మ చిల్లర ముండ కొడుకెక్కనా. సారీ అనడం కాదు, ఇంతకుముందు మాటలని నాకు ఎంతో జ్ఞాపకం ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, అర్థమవుతుందా? నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. పెళ్ళాన్ని అంటుండని వద్దన్నామంటే ఇంతకుముందు మళ్ళీ నమ్మకం ఏంది అసలు? నువ్వు ఇంకొకసారి నాకు అనిపించినావు అనుకో, కుక్కను కొట్టుకుంటా బట్టలన్నీ ఊడదీసి నీ చెడ్డి మీద కొట్టుకుంటూ వస్తా, అర్థమవుతుందా? ఎవరన్నా ఏం మధ్యలో వచ్చి నిన్ను ఎవ్వడు ఆపడు. మేము చెప్తాం, ఎవ్వడు ఆపినా వాళ్ళ పెళ్ళాము ఇట్లా అవుతుర్రు మళ్ళీ చచ్చిపోతారంట అని మధ్యలో వచ్చినావు కొవ్వనికన్నా చెప్తా. నువ్వు అందరూ చూసేనా రెచ్చిపోతే నీ దోస్తులు గీసులు వాళ్ళని వస్తే వాళ్ళకి వలుగుతుంది, నీకు వలుగుతుంది. ఈయన వల్ల చాలా వరకు ఇబ్బందులే పడ్డారా. నేను చాలా వరకు తిట్లు తిన్నా ఇంటి పక్కలతోటి. కానీ ఈయన ఎట్లా చేస్తాడంటే అందరూ ఈయనను చూసుకొని భయపడతారు. లోపలికి రావడానికి, ఎవరన్నా ఏదైనా ఫంక్షన్ చెప్పడానికి భయపడతారు. పాప కూడా ఈయన వచ్చి గే అన్నాడు అంటే కథ మీద పోయి అత్తమ్మ దగ్గర పడుకుంటుంది, నా దగ్గరికి అస్సలు రాదు.
ఈయన ఇంత భయపడుతుంది అంటే రాత్రిపూట కూడా రాదు పాల కోసం కూడా. ఈయన పెట్టే నరకం ఇక రోజు రాత్రిపూట పాపం తలుచుకొని ఇలా నడుచుకొని ఏడవడమే నా రోజంతా. ఎంత భయం అవుతుంది అంటే ఒక్కొక్క రోజు ఈ తాగుడు అలవాటు ఎట్లా మానిపించాలనే ఆలోచనతో నేను ఇక్కడ దాకా వచ్చినా తప్ప ఎట్లా మానిపించాలి అనేది నాకు అస్సలు అర్థమవుతలే. ఆ చుట్టాలలో నా తోడబుట్టిన చెల్లె నా దగ్గర రానియాడు, అమ్మని రానియాడు, తండ్రిని రానియాడు, ఒక తోడబుట్టి నుండి రానియాడు, ఎవరిని రానియాడు. నేను 2-3 సార్లు కూడా చచ్చిపోదామని ఆలోచించిన. ఎందుకంటే లోకమంతా ఈయన కొట్టే దెబ్బలకు పక్కింటోళ్ళు ఇది ఏమైనా చేసుకున్నా మంచిది అన్నట్టు క్రియేట్ చేసిండు. కానీ నాకే విరక్తి చెందింది జీవితం. చచ్చిపోదామని ఫిక్స్ అయినా కానీ 2-3 సార్లు చేసినా కానీ ఇక అది ఈయనని తీసుకెళ్ళిండు హాస్పిటల్కి. అత్తమామ ఉన్నారు కదా, ఇంకా నా కోడలు మంచిదనే ఉద్దేశంతో తీసుకెళ్ళినారు అంతే తప్ప చాలా వరకు కుంగిపోయినా. అసలు అర్థమైతలే ఈయన ఎట్లా చేస్తుండే. ఎందుకు ఏమంటావు నువ్వు? ఏంది సారీ అనే విషయం అది ఇప్పటి వరకే ఉంది. చూసుకోవడం కాదు, ఇది నాకు ఏదో ఒక విషయం నాకు అయిపోవాలి. ఇది ఇట్లా ఒక్క రోజుతో అయిపోయి లొల్లుళ్ళు అది కడుపుకు తిన్నది కాదు, తినకుండదు కాదు, ఎటు కాకుండా చేస్తుంది. అసలు ఒక్కొక్కరు ఎంత మంచిగా ఉంటారు, మంచిగా పొద్దుంతా పని చేసుకొని సాయంత్రం నిమ్మలంగా తిని పడుకుంటారు తప్ప ఇతన్ని మానసికంగా చాలా వరకు నేను విరక్తి చెందిపోయినా. ఇంకీసారి మాత్రం కాకుండా మాత్రం నేను ఖచ్చితంగా ఏదో నిర్ణయం తీసుకుంటా. ఏం నిర్ణయం పోలీస్ స్టేషన్లో పెట్టడమే నాకు సరైన నిర్ణయం. పోదామా? లేదు, నీకు పోలీస్ స్టేషన్లో పెట్టి నీకు మొత్తం బట్టలు ఇప్పి కొడితే చక్కగా అవుతావు. నువ్వు ఇది బట్టలు ఇప్పి మంచిగా పోలీస్ దెబ్బలు పడితే నీకు నెత్తిలో ఉన్న జేజమ్మ కిందికి దిగుతుంది. తాగుడనే అలవాటు నీకు తిండి లేకుండా కొట్టిపోయాలి నీకు ఒకసారి కొట్టిపోయాలి. ఇంకా స్టేషన్లో నేను లాయర్ గియర్ ఏం అవసరం కూడా లేదు. స్టేషన్లో పోయి మనం కంప్లైంట్ ఇద్దాం అక్క, మన పోలీసు వాళ్ళు ఒకసారి దెబ్బ పడితేనే నీకు తెలుస్తుంది. నాటకాలు అవుతున్నాయి ఆరా ఎదవా నీకు? ఏంది ఏం చూసుకుంటావు? ఏం చూసుకుంటా మాట ముందు ఇక్కడ రాకముందుకుంటే ఎంత బాగుంటుండే. అసలు నరకం ఏంది? ఇంట్లో తిననియాడు, బాసనలు తోముకొనియాడు, పని చేసుకొనియాడు. నీ బిడ్డ ఎప్పుడన్నా నిన్ను డాడీ అని వచ్చిందారా నీ దగ్గరికి? ఎప్పుడన్నా నవ్వుకుంటూ వచ్చిందా ఎత్తుకోమని? ఎన్నిసార్లు ఎత్తుకున్నావు నీ బిడ్డ పుట్టినప్పటి నుంచి? చెప్పు. ఎప్పుడన్నా నవ్వుతూ పక్కన కూర్చొని మాట్లాడినావా? నవ్వుతూ ఒక చిన్న ఏదో నవ్వుతూ ఎత్తుకొని షాప్కో గీక్కో తీసుకుపోయినావా? మరి ఎందుకురా నీ బతుకు చచ్చిపోవచ్చు కదరా? చచ్చిపోరా? నీకు మందుకు పైసలు కావాలంటే చచ్చిపోవడానికి, గుళికల మందుకు దేనికన్నా పైసలు కావాలంటే నేను ఇస్తే చచ్చిపోరా? ఏం బతుకురా నీది? ఒక్కసారి కూడా బిడ్డతో ప్రేమతో మాట్లాడలేవు. ఏం బతుకురా నీది? అక్కడ బిడ్డతో ప్రేమతో ఉండవు, పెళ్ళంతో ఉండవు, అయ్యమ్మతో ఉండవు. ఎందుకురా నువ్వు? అని పక్క స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టిపి అక్క. వాడు ఇప్పుడు ఇట్లనే చెప్తాడు, కొట్టిపిస్తేనే వాడు చక్కగా అవుతాడు. అర్థమవుతుందా? ఏమనుకో చూసుకుంటావు నువ్వు? చూసుకుంటావు అనే నమ్మకం ఏంది అసలు నాకు? వరకు పాపని ఒక్కరోజు మంచిగా చూసుకున్నది లేదు, ఒకరోజు మరి ఒక సంతోషంగా ఉంచింది లేదు. సరే నీ కడుపుకొని తినవంటే నువ్వు తినవు, నన్ను తిననియవు. రోడ్డు మొత్తం రచ్చ 10 మంది ఉన్నారంటే 10 లోకాలు విన్నట్టు అందరు వచ్చి మా ఇంట్లోనే వాళ్ళు ఉల్లి పెట్టు అని వాళ్ళు చూస్తారు. ఏంది ఇదంతా? ఏమొస్తుంది? ఇంకేం చెప్పకక్క. ఇప్పుడు వీడు మళ్ళీ పొద్దున అసలు నమ్మకం కాదు. ఇవి నువ్వు నీకు ఎనీ టైం మేము టచ్లోనే ఉంటాం. నువ్వు ఏరియా గిరి అంతే చెప్పిపో. ఆ ఏరియా పిల్లలను నేను నీది గల్లికన్నా పెడతా. అక్కడ షాపుల దగ్గరనో ఎక్కడో ఎట్లనో ఒక అట్లా నేను నీ పక్కనే ఉంటాం మేము. వాడు తాగి ఇంటికి వచ్చిండు అంటే ఒక మాట చెప్పు. ఆడ స్టేషన్లో కూర్చోబెట్టి అన్ని ఎట్లా కొట్టిపోయారో అట్లా కొట్టిపిద్దా. స్టేషన్లోకి ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతుండు సార్ అంటే ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళన్నా ఏ పోలీస్ అయినా సరే ఫస్ట్ అమ్మాయికే చూస్తారు. అమ్మాయికి ఇంత ప్రాబ్లం అవుతుంది కానీ మనదికే చూస్తారు. అర్థమవుతుందా?
ఫస్ట్ పోయి నాకు ఇట్లా అవుతుంది సార్, తాగొచ్చి ఇట్లా కొడుతున్నాడు నన్ను నా బిడ్డను పోయాను కంప్లైంట్ ఇచ్చి గట్టిగా 2 దెబ్బలు వేయండి సార్ అన్నాం అనుకో, మొత్తం అన్ని కిందికని మీద దాకా సాప్ అవుతుంది. సో ఒక సైజ్ ఇస్తారా నీకు, ఒక సైజ్ ఏం ఇప్పుడు ఇప్పుడు పోయి ఇంట్లో ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఒక చుక్క మందు ముట్టినా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నీ మీద ఒక దెబ్బ పడ్డా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నేను ఒక గలీజ్ మాట అన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. గలీజ్ అంటే బూత్ మాట, నువ్వు ఒక బూత్ మాట అన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్లో ఇద్దాం, మహిళా మండలంలో ఇద్దాం, ఎన్ని ఉంటే అన్నిట్లు ఇద్దాం. సరేనా? అన్నిట్లకే ఈ సాఫ్ చేసిస్తా. నువ్వు పోలీస్ స్టేషన్ ఇప్పుడు నువ్వు ఆమె కాదు, ఆమె పోలీస్ స్టేషన్ పోయినప్పుడు నేను ఏం కాదు బయటికి రా, నేను బయటికి రా, బయట ఉన్నానే బయటికి కొట్టు కూడా తీసుకుపోయినావు దూరం, అట్లా కాదు మరి. జస్ట్ నువ్వు రాకుండా సరే మేము పోయి లోపల కూర్చొని మాట్లాడతాము, నువ్వు ఏడున్నా వాళ్ళు వచ్చి పట్టుకొని వచ్చి నీ ఆడికైనా నీ పైన నీ అంగిప్పుకుంటూ కొట్టుకుంటూ వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయినాక ఆమె కొడితే ఇంటికి పోయినాక కొడితే అర్థమవుతుందా? ఈడ నెత్తూపి ఇంటికి పోయినాక కొడితే నీకు పలికిపోతుంది. అర్థమవుతుందా? చూస్తే ఆమె ఇంటి పక్కనే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నీకు అని నీ ఇంట్లోకి ఏమన్నా సౌండ్ వచ్చినా ఏం చేసినా కెమెరాలో అర్థమవుతుందా? ఓనర్ వాళ్ళు కెమెరా పెట్టి మీ ఓనర్ని అడిగి నేను మీ ఓనర్ ఫోన్ నెంబర్ ఇచ్చిపోకపోతున్నప్పుడు నువ్వు అన్న నీ గుద్దవాలి ఇంకా ఇలా ఓనర్ది వాళ్ళందరిది ఫోన్ నెంబర్ తీసుకో. ఆయనతోని మీ ఫోన్ ఉందా? నీ ఫోన్ ఉందమ్మా? మీ ఓనర్ నంబర్ ఉందా? అవన్నీ ఆయనకి ఇచ్చే మా వాళ్ళు ఆయనకు చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు పోయినాక ఏమన్నా అనాలే, నిజంగా నేను ఎట్లా కొడతా అంటే అట్లా కొడతాను. నేను ఇప్పటిదాకా కొట్టింది ఒక్క దెబ్బ కూడా కరెక్ట్గా తినలేవు నా చైతోని కలి నీ పండ్లు రాలితే నీది. ఏం మనిషివురా నువ్వు, ఏం మనిషివురా? అంత మంచి పెండ్లాం ఉంది, ఆమెను ఇంకా డ్యూటీ చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, అన్ని విధాలుగా ఆడిలో పైసలు దాచిపెడుతుంది, పిల్లకి ఏమైనా కొనిద్దామని అవి ఎత్తుకొని తాగుతావు. ఏం ఉండ కొడుకురా నువ్వు? సిగ్గుచరం లేదా అలా ఎదవా నీకు? ఫస్ట్ తాగడం కాదు, పని చూసుకో. పిల్లకు పని వచ్చిన పైసలతో పిల్లకి ఇది కొనిద్దామా, పెళ్ళానికి ఇది కొనిద్దామా, ఆదివారం కూర్చొని తిందామా, కూర్చొని మన్నామా, ఇది ఉండాలి. ఆడదాయినా ఈడదాయినా ఆడబడిపోయినా ఈడగొట్టినా ఏందిరా ఇది? ఇది బతుకంటారా అరనిది? ఇది ఇంటి పక్కన మనకు తెలిసిన వాళ్ళని పెట్టు. ఏడుంది? మన తెలిసిన మన ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ డ్యూటీ ఉంది. చేస్తాడా కాదు, చేస్తాడు. చేపియాలి సార్. అది మనం ఒక వారం రోజులు నన్ను గమనించి పెట్టాలి. లోపలికి రానియాడు. డ్యూటీలో తాగితే జైల్లో పడేద్దాం, వాళ్ళతో కేసు పెట్టిద్దాము. ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీలో తాగినని వాళ్ళతో కేసు పెట్టిద్దాము, ఈమెతో పెట్టిద్దాము, పడేద్దాం. నువ్వు రేపటి నుంచి డ్యూటీకి రా. అర్థమవుతుందా? వాచ్మెన్ డ్యూటీ ఉందంట, రేపటి నుంచి రా, లేకపోతే నీకు సాప్ అవుతుంది మొత్తం. వస్తావా? ఏం చదువుకున్నావు బాబు? ఏం చదువుకోలేవు కానీ నీకు 10వ తరగతి ఇంటర్ తరగతి ఇచ్చి చదువుకున్న పిల్లని ఇచ్చి చేసిరు. ఏం బతుకురాను ఇది, మారరా. సో చూసారు కదా గైస్, నేను ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నా, వాళ్ళకి ఎట్లనో ఒకట్లా నచ్చ చెప్పి పంపిద్దాం అనుకున్నా. కానీ ఇలాంటి వాళ్ళు నాకు బొచ్చడు మంది వస్తారు. వచ్చిందే కాక నా మైండ్ ఎత్తి తింటారు. అర్థమవుతుందా? పొద్దు నుంచి పొద్దున్న దాకా నాకు వేరే పనులు ఉన్నాయి. ఇక నేను కూడా ఒక ఇంటి పిల్లనే, నాకు కూడా మా ఇల్లు ఉంటుంది, నా వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఉండాలి, చేయాలి. పొద్దున్నాక మీకే ఉండాలని కాదు కదా. వీళ్ళని పొద్దున్న నుంచి నాకు సతాయిస్తుంది. ఇది అంతా పెట్టింది మా అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ వీడియో అంతే. పొద్దున్న నుంచి నన్ను వీళ్ళు ఎంత సతాయిస్తుంది. ఆయన అయితే పొద్దున్న నుంచి వస్తాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, అది చూస్తాడు, నేను ఆమెను కొడతాడు, ఈమెను కొడతా. ఆయనకు మత్తు జర దిగుతుంది కాబట్టి ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడినాం. స్టార్టింగ్లో రాగానే జర సార్ మంచి ఫీల్డ్లోనే ఉండు, మంచి ఫామ్లో ఉండు స్టార్టింగ్లో రాగానే. ఎంత తాగిను కరెక్ట్గా చెప్పు, నేనేమన్నా మళ్ళీ తాగలేనని చెప్పిన ఒకేసారి నిజంగానే పిలుస్తా. ఎంత తాగినావు? 90 అంటే ఎంత? 90 రూపాయలా? 90 ml అంటే ఎన్ని గ్లాసులు? 50 grams హాఫ్ ఉంటుంది.
అవునా అంత అయినా నువ్వు ఆపేసే వీడియో ఆపేసే. చూడండి గాయస్, ఇట్లా మా ఆఫీస్ కాడికి వస్తారు. మీరు భార్యాభర్తల పంచాయతీ అయితే మీ అమ్మ నాయనని, మీ అత్తమామని, మీ ఊరు పెద్ద మనుషులని, లేకపోతే ఇంకోలో పొలిటీషియన్ని కూర్చోబెట్టుకొని మాట్లాడండి. సో మా దాకా వచ్చి మా మైండ్లు తినకండి. మ్యాక్సిమం సీరియస్ అయి పీక్స్లో ఉంటేనే రండి. ఊకే మా ఆఫీస్ కాడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది అస్సలు పెట్టకండి. ఇప్పటి నుంచి మా ఆఫీస్ కాడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి వీడియో నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో వేసి ఇప్పటివరకు అయితే పెట్టలేను. ఎందుకు నాకు వీడియో లేట్ వస్తున్నాయి అంటారు కదా, ఇప్పటిదాకా పెట్టలేను. ఇప్పుడైతే ఆఫీస్ కాడికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్క వీడియో నేను యూట్యూబ్లో పడేస్తాను. ఇంకెక్కువ ఇబ్బంది పెట్టడానికి ఫేస్తో సహా పడేస్తాను. అర్థమవుతుందా? సో అక్క ఏదేమైనా నీకు మేము ఉంటాము. మీ గల్లీ ఏరియా అన్నీ మాకు తెలిసిన వాళ్ళే, మా చుట్టాలు ఉంటారు. అర్థమవుతుందా? మీ పక్కన ఇంటికి ముంగటనో పక్కనో కిరాణా షాప్ ఉందా? అది మా ఊళ్ళదే. నీకు ఈసారి ఏమైనా లొల్లైతే నేను నీకు మంచిగా కొట్టిస్తా. చేస్తావా? చేయవా కదా? చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను చెప్తాను. నాకు మాత్రం మీ సహకారం ఉండాలి. ఏం కాదు. ఈసారి కొట్టినాక నువ్వు డైరెక్ట్ ఇడుకురుకురావు. డైరెక్ట్ మాకు కూడా ఫోన్ చేయి. పోయి పోలీస్ స్టేషన్ లోపల కూర్చొని ఆడికని మాకు ఫోన్ చేయి. సరే, ఆడికి వచ్చి మేము కంప్లైంట్ రాస్తాం. సరేనా? సరే, థ్యాంక్ యూ. దానికి థ్యాంక్ యూ. కానీ ఇతను మారకుంటే మాత్రం మళ్ళీ అదే చూద్దాం. అర్థమవుతుందా? సో నమ్మేది లేదు కానీ ఇంకా తప్పదు. సో గైస్, ఇలా మాకు కొంచెం మీరు ఇలాంటి విషయాలు కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద మనుషులలో మాట్లాడినా సెట్ అవుతాయి. ఇంకొకటి, తాగుడు అస్సలు మీ లైఫ్లో అలవాటు చేసుకోకండి. తాగుడు ఒకటి, అనుమానం ఒకటి, ఇవి రెండు పెద్ద రోగాలు. తాగేవాడన్నా మారుతారేమో కానీ అనుమానం అని వచ్చిందనుకో ఆ రోగం మారదు. ఎందుకంటే దానివల్ల నేను చాలా సఫర్ అయినా. సో అనుమానం ఉన్నోళ్ళు వాళ్ళ జీవితం కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయండి. ప్రాబ్లం ఉంటేనే కాల్ చేయండి. చిన్న చిన్న మాటలకి ఇలాంటి దానికి కాల్ చేయకండి.